ततो मा गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया। ओम शांति ओम शांति ओम शांति ओम। ओम बाबाजी ओम बाबाजी ओम बाबाजी ओम। ओम बाबाजी ओम बाबाजी ओम बाबाजी ओम। థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. తెలుగులో ఈరోజు ఎవరమ్మా? విజయలక్ష్మి గారు. ఎక్కడ మన అనంతపూర్ జిల్లా విజయలక్ష్మి గారు ఉన్నారా? ఇక్కడ ఇంకో ఇద్దరు విజయలక్ష్మిలు ఉన్నారు. ఉన్నాను మాస్టర్, చదవమంటారా? 95, 96 చదవండి. ఇంకెవరున్నారు తెలుగులో చదివేవాళ్ళు? బుక్ తీసుకుంటాను. చదవమంటారా సార్? మేడం విజయలక్ష్మి గారు చదువుతారా? ఓకే. శైలజ. శైలజ. చెప్పండి సార్. తెలుగులో ఈరోజు ఎవరమ్మా? యాక్చువల్గా దేవిక మేడం ఊరెళ్తా అన్నారు సార్. నేను చదువుదాము. ఓకే. 95, 96 విజయలక్ష్మి గారిని చదవండి. ఇంకెవరున్నారు చదివేవాళ్ళు మన గ్రూప్ లో? అంతే సార్, ఇంకెవరు లేరు. మరి కొత్త వాళ్ళు ఎవరన్నా ఇంకా ట్రై చేస్తారా? అవును, చదవాలనుకుంటే చదవచ్చు. వరలక్ష్మి మేడం చదువుతారా మరి? కర్మాన్ గారు మరి చూడండి సార్. వరలక్ష్మి గారు వచ్చారా? వచ్చిరు సార్. వరలక్ష్మి గారు ఎక్కడ కనపడట్లేదు. విజయలక్ష్మిలు ఇద్దరు ఉన్నారు. ఉన్నారు సార్. వాళ్ళ స్టార్ట్ చేయాలా? ఒక నిమిషం మేడం. వరలక్ష్మి మేడం 97 చదువుతారా మీరు? కర్మాన్ గారు వరలక్ష్మి మేడం మీరు చదవండి. 97. లేదు మేడం, ఒకటి చదవండి మీరు. ఆవిడకి అనిపించకపోతే పర్లేదు. ఆవిడకి అనిపిస్తుంది. వరలక్ష్మి గారు చదువుతారా? చదవండి సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. 97 దేవి గారు చదవండి. 98 శైలజ నువ్వే చదవమ్మా. లాస్ట్ మెసేజ్ 98 తో ఆపండి. ఓకే సార్. ఓకే. విజయలక్ష్మి గారు స్టార్ట్ చేయండి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. నాకు ఇట్లా అవకాశం ఇచ్చినందుకు బాబాజీకి, మీ అందరికి నిన్నో కృతజ్ఞతలు. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ ఇవానే డెల్లా ఫ్లోర్ తో ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. విస్మయం, ఊహ మరియు ఉత్సవం. అక్టోబర్ 20, 2004. 96వ సందేశం. మళ్ళీ నేను మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లక్షణాలు విస్మయం, ఊహ మరియు ఉత్సవం తప్పనిసరైనవి. స్పష్టంగానే నా సందేశాలు మరింత సరళమవుతున్నాయి. ప్రజలు వస్తువుల పట్ల, బాంధవ్యాల పట్ల, కంప్యూటర్లు మరియు సెల్ ఫోన్ల పట్ల ఎంతో అటాచ్మెంట్తో ఉన్నారు. మీరు నిజంగా ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తిలా జీవించాలనుకుంటే, క్షమించడానికి, శ్వాసించడానికి, స్నేహితులను ఆహ్వానించడానికి, స్వయంగా జ్ఞానోదయపు లక్షణాలను పోషించడానికి సమయాన్ని తీసుకోండి. విస్మయం, ఊహ, ఉత్సవం. అవును, పసివారిలాగా. కానీ ప్రస్తుతంలో ఈ విధంగా ప్రేమించడం, ప్రతి క్షణాన్ని ఎరుకతో, ఏక దృష్టితో మరియు ఇష్టంతో దీవించడం మరియు మరింత మూలాన్ని గ్రహించటానికి, స్థలాన్ని సవరించడానికి, మాలిన్యాన్ని కడిగేందుకు ప్రేమ యొక్క
పవిత్ర ఊటను అనుమతించే ఎంపిక పట్ల ఎరుకతో ఉండండి. ఊగిసలాట వద్దు. మానవుడి యొక్క అద్భుతాల పట్ల విస్మయం చెందండి మరియు చిరునవ్వు చిందించండి. చిరునవ్వు నవ్వండి మరియు సంతోషించండి. ఇదే ప్రస్తుతం. బాబాజీ నాగరాజ్. ప్రవహించకుండా నిలిచిపోవడమా? వద్దు. అక్టోబర్ 21, 2004 96వ సందేశం. సమయం రాత్రి 10 గంటలు. సత్యం అంటే ఏమిటని ఇతరులు అనుకుంటున్నారో దాన్ని కనుగొనడం ద్వారా సంతృప్తి చెంది విశ్రమించకండి. జ్ఞానోదయం ఆగిపోయిందా? అది ఒక నీలి కాంతేనా? అది తెలుపు లేదా ఊదా రంగు ఆరానా? వినండి, నేను మీకు చెబుతున్నాను. సత్యం అంటే ఏమిటని ఇతరులు అనుకుంటున్నారో దానిని కనుగొనడం ద్వారా సంతృప్తి చెంది విశ్రమించకండి. అది ప్రవాహాన్ని నిలిపివేస్తుంది మరియు నేను దానికి కాదు అని చెబుతాను. మీ స్వీయ జ్ఞానోదయం అయి ఉండండి. మీ స్వంత అనుభవాన్ని సృష్టించుకోండి. మీరు ఎన్నడూ లేని వైభవోపేతమైన సృష్టిగా ఉండటానికి జన్మించారు. ప్రతి అనుభవము అద్వితీయమైనదే. వాటిలో ప్రతి ఒక్కటి మీ స్వంత ఆధ్యాత్మిక అనుభవాన్ని మీరే సృష్టించుకుంటారు. వినండి, గమనించండి మరియు నేర్చుకోండి. కానీ మీ అద్వితీయతను గుర్తుంచుకోండి మరియు ఇతరులను సైతం వారి అద్వితీయ లక్షణాలను ప్రకాశింపజేయనివ్వండి. అనుసరించడానికి ప్రత్యేక పద్ధతులను లేదా అర్థం లేని నియమాలను సృష్టించకండి. మీలోని పసిబాలుడిని ప్రకాశింపచేయండి. మీదైన ప్రత్యేక విధానాలలో మార్గం చూపండి. నేర్చుకోండి మరియు పంచుకోండి. ప్రవహించక నిలిచిపోవడమా? లేదు, మరింత. అవును. బాబాజీ నాగరాజ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ బాబాజీ. Seventh message. Devi madam, 97th message. మేడం చదవమంటారా? ఓకే. Sachin. అహంభావాన్ని విసిరి పారేయండి. అక్టోబర్ 21, 2004 97వ సందేశం. సమయం రాత్రి 10:15. ప్రతి ఒక్కరూ అహంభావాన్ని విసిరి పారేయాలి. ఇప్పుడు మీకు మార్గాన్ని చూపనివ్వండి. మీ కళ్ళను మూసుకోండి, మేలుకోండి మరియు మీతో ఇక్కడ నేనున్నాను. సృష్టిలో ఒక రవ్వంత ప్రకాశించే ఆకాశంలోని ప్రతి నక్షత్రమంతగాను అద్వితీయులు మీరు. అంతా సాధ్యమే. ప్రేమను స్వప్నించండి మరియు దానిని సృష్టించండి. దుఃఖపు ఆ కన్నీళ్లను నిశ్శబ్ద చుంబనాలతో తుడిచేయండి. జాగరూకులై నిదురించండి మరియు జ్ఞాపికలు అవసరమైన వారి పట్ల శ్రద్ధ తీసుకోండి. ప్రతి క్షణం ఇక్కడ మరియు ప్రస్తుతంలో ఉండండి. మీ అందరితోనూ నేను ఇక్కడ ఉన్నాను. నేను మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. బాబాజీ నాగరాజ్. థ్యాంక్ యూ బాబాజీ. 92 ఇప్పుడే చదవమంటారా? ఇంగ్లీష్ తర్వాత 8 ని చదవమన్నారా? శైలు సార్ చదవము. స్టార్ట్ చేస్తుంది. ఓకే.
జ్ఞానం విసర్జించబడినప్పుడే నేర్చుకోవడం యొక్క ఆరంభం మొదలవుతుంది. అక్టోబర్ 22, 2004 98వ సందేశం. సమయం రాత్రి 8:08. శుభోదయం బిడ్డ. ఎంత దివ్యమైన రోజు, ఎంత దివ్యమైన క్షణం. మీరు ఇప్పటికే తెలుసు అని మీరు అనుకున్నప్పుడు నేర్చుకోవడం సాధ్యం కాదు. అవ్వవలసినది మరింత ఉంది, ఉండడానికి మరింత ఉంది. అయినా కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పటికే అయి ఉన్నదాని పరిపూర్ణత్వం శ్వాస యొక్క శక్తి ద్వారా పూర్తిగా కనబడుతోంది. ఇంతటి చమత్కారపు పారవర్షం ఆత్మ సహచరులు అందరిలోనూ మరియు అన్నింటిలోనూ జీవిస్తారు. మీరే ఆ శక్తి. ప్రేమ కోసం మాతృమూర్తి మట్టికి పోషణనిస్తుంది. తండ్రి ఆమెను అనంతమైన సంభావ్యతలతో పలకరిస్తాడు. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం తెరవబడి ఉండండి మరియు అంతరంగపు సందేశాన్ని విశ్వసించండి. ఇక తమకు అన్నీ తెలుసు అని వారు అనుకున్నప్పుడు నా బిడ్డలకు ఏం జరుగుతుంది? జ్ఞానమంతా విసర్జించబడినప్పుడు ఒక పసివాడిలా ప్రతి క్షణాన్ని వారు ఆలింగనం చేసుకుంటారు. దానికి ఒక తాజా నూతన సాహసంగా చూసినప్పుడే నేర్చుకోవడం యొక్క ఆరంభం మొదలవుతుంది అని వారు గుర్తుంచుకోవాలి. మీకు ఇప్పటికే తెలుసు అని మీరు భావించినప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ పవిత్ర ప్రజ్ఞకు, దివ్యత్వం యొక్క సందేశానికి తెరువడి ఉండాలి. అవును, అందరూ మరియు ప్రతి ఒక్కరూ, ప్రతి కణము అందులో కలిసి ఉంది. గురువు దేనిని సొంతం చేసుకోడు. అతడు లేక ఆమె తమ జీవితంలో స్వేచ్ఛను కనుగొంటారు. తన కోరికలను లేదా తన పవిత్ర కార్యాన్ని దేనిని వ్యక్తిగతంగా తీసుకోరు. అతని ఏకైక లక్ష్యం జీవితాన్ని సంపూర్ణంగా జీవించడమే. ఈ జీవితం బహుమతి ప్రస్తుతమే. అన్ని కోరికల పరిధులకు అతీతంగా గురువులు జీవిస్తారు. అయినా కానీ కోరిక కలిగినప్పుడు ఆ సాక్షి గమనిస్తాడు. దానిపై జాగ్రత్తగా ధ్యానిస్తాడు. అవును, జ్ఞానోదయం పొందిన వారు సత్యంపై ధ్యానించడాన్ని ఎన్నడూ ఆపకూడదు. జ్ఞానం ద్వారా ఇవ్వబడిన ఏ భావననైనా అధిగమించాలి. జ్ఞానాన్ని విసర్జించండి. ఇతరులను ఆత్మ మరియు రూపమైన ప్రజ్ఞతో ఇతరులకు మార్గం చూపండి. అవును, నా బిడ్డలారా, తమ స్వయాన్ని మరియు అతీతాన్ని ప్రేమించినట్లుగానే జ్ఞానోదయం పొందిన వారు అందరినీ ప్రేమిస్తారు. బాబాజీ నాగరాజ్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ ఆల్. సార్, ఇంగ్లీష్ నేను చదవనా లేకపోతే మీరు ఏమో చదువుతారా సార్? చదవండి అమ్మా. ఇందాక అన్నాను ఇంగ్లీష్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ. Dictated through automatic writing by Mahata Sri Babaji Nagaraj to Ivano Delafleur. Invitation to love. 108 reminders for the enlightened ones. Wonder, imagination and celebration. Message October 20, 2004, message 95. Again, I remind you, these qualities, wonder, imagination and celebration, are a must. Apparently, my messages are getting simpler. People are also attached to things, to relationships, to computers and cell phones.
If you really want to live like an enlightened one, take time to forgive, to breathe, to call on friends, to nurture the qualities of enlightenment itself. Wonder, imagination, celebration. Yes, like children. But be aware of the choice to love this way in the now. Blessing every moment with awareness, with intent and intention, and allowing the sacred fountain of love to wash away impurity, to clear the space, to receive more source. No swing. Wander through the marvels of human being and smile and delight. This is the now. Babaji Nagraj. Stagnation. No. October 21, 2004. Message 96, 10:11 p.m. Do not rest in contentment with discoveries of what others think. The truth is, does enlightenment stop? Is it a blue light? Is it a white or purple aura? Listen, I say unto you, do not rest in contentment with discoveries of what others think is the truth. That creates stagnation, and I say no to that. Be your own enlightenment. Create your own experience. You are born to be the grandest creation ever. Every experience is unique. Every single one of them. You create your own spiritual experience. Listen, observe, and learn. But remember your uniqueness and let others shine their unique qualities as well. Do not create cults or silly rules to follow. Shine the child within. Guide, learn, and share in your own special way. Stagnation? No. More? Yes. Babaji Nagraj. Throw away self-conceit. October 21, 2004. Message 97, 10:15 p.m. Everyone should throw away self-conceit. Let me guide you now. Close your eyes. Wake up. And I am here with you. You are as unique as each star in the sky that shines a spark in creation. All is possible. Dream of love and create it. Wipe the tears of sorrow with silent kisses. Sleep awake and care for those who need reminders. Be here and now every moment. I am here with you. All I will watch over you. Babaji Nagraj. The beginning of learning starts when the knowledge is dropped. October 22nd, 2004. Message 98. 8:08 a.m. Morning, child. What a glorious day. What a glorious moment. It is not possible to learn when you think you already know. There is more to become, more to be, and yet the wholeness of what you are already, here and now, is fully present through the power of breath.
such subtle ecstasy. The soulmate lives in all and everything. You are the Shakti. The mother feeds the soil for love, and the father greets her with endless possibilities. Ah, no need to understand. Just be open and trust in the inner message. Now, what happens to my children when they think they know everything? They must remember that the beginning of learning starts when all knowledge is dropped, and like a child, they embrace every moment, seeing it as a fresh new adventure. It is not possible to learn new things when you think you already know. Everyone should be open to sacred wisdom, to the message of the divine. Yes, all and everyone. Every cell is included. The master owns nothing. He finds freedom in his or her life, takes nothing personal, not his desires or his sacred work. His only mission is to live life fully. This life, the gift, is the now. The masters live beyond the boundaries of all desires, and yet when desire comes, the witness watches and carefully meditates upon it. Yes, the enlightened ones must never cease to meditate upon the truth, transcending any concept given through knowledge. Drop knowledge, guiding others through spirit and modeled wisdom. Yes, my children, the enlightened ones love all as their own self and beyond. Babaji, Nagraj. Thank you, Babaji. Thank you, all masters. Thank you, sir. అందరూ ధ్యానంలోనే ఉండండి. నేను ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తాను. వినిపిస్తుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి.
మీరు కళ్ళు ఉంది పర్ఫెక్ట్ సెరెనిటీ 39. As a child, you may quite sharp, but hidden is the energy transmission, Shakti of perfect serenity, that the muscles of the body, mind, and spirit have relaxed. ఇంకొక మెసేజ్ చిన్నది కానీ దీని ద్వారా ఎంతో శక్తి ప్రసరణ జరుగుతుంది. మన మనస్సుని, శరీరాన్ని, ఆత్మని రిలాక్స్ చేసే మెసేజ్. శవాసన మూమెంట్, the Shavasana movement. Integration message like in yoga is the integration asana, relaxation posture. యోగాసనాల్లో ఇంటిగ్రేషన్ ఆసన లాగా రిలాక్స్ చేసే ఆసనాలు ఆశించండి పిల్లలారా. బ్రీత్ చైల్డ్. మీరు ఒక్కసారి శ్వాసం తీసుకోండి. అందరూ దీర్ఘ శ్వాసం తీసుకోండి. Drop again the thoughts of validation of this book. ఈ పుస్తకం గురించి మీకు ఏ రకమైన అపోహలు కానీ ఏదన్నా ఉన్నా వాటిని డ్రాప్ చేసేయండి. అనే మెసేజ్ ఆఫ్ లవ్ మేక్. ప్రేమ యొక్క సందేశం ఏ రకమైన హాని కలిగించగలదు మనల్ని? వాట్ నీడ్ ఈస్ దేర్ టు ప్రూవ్ బాబాజీ ఇన్ ది రోడ్స్? అక్షరాలలో బాబాజీ గారు మనకి చేయాలి ఆయన మనకి. వీఆర్ వన్. మనమంతా ఆల్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎటర్నల్. ఐఎమ్ ఎ లివింగ్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ ఎవర్ లాస్టింగ్ హెల్త్ అండ్ లైఫ్. అంతా ఒకటే. Breathe, Aminai. Breathe the love that is the air. అందరూ శ్వాసను తీసుకోండి. గాలిలో ఉన్న ప్రేమని ఆశించండి. గాలిలో ఉన్న ప్రేమని శ్వాసించండి. This is paradise. Invite all the children to paradise. So abundant, so peaceful, and so rich. Let us share it with the whole world. Breathe and I bow to your sacred feet. ఇది స్వర్గం. ఈ క్షణంలోనే మనం స్వర్గంలో ఉన్నాము. ఈ స్వర్గానికి ఈ పిల్లలందరినీ ఆహ్వానిద్దాం. నిండుగా భాగ్యాలతో షేర్ చేసుకోండి. ప్రేమను ఎంత షేర్ చేసుకున్నా, ఉన్నదాన్ని ఎంత షేర్ చేసుకున్నా అది తరగదు. పెరుగుతుంది తప్ప ప్రేమని పంచుకుంటే తరగనిది. అందుకనే మొత్తం షేర్ చేసుకుందాం. ఈ శ్వాస rest, need no more, wait no more for now. Shavasana. Focus the energy in the third eye area and smile. Perfect serenity.
శ్వాసించండి. శ్వాసను తీసుకోండి. ఈ యొక్క ఫోకస్ అంతా కూడా మూడవ నేత్రం మీ థర్డ్ ఐ మీదే కేంద్రీకరించండి. నాలుకపై చిరునవ్వుని నింపుకోండి. 3 శ్వాసను తీసుకోండి. థర్డ్ ఐ మీద ఫోకస్ చేయడం, చిరునవ్వుని చిందించడం. ఏ ఆలోచనలు వస్తున్నా చెప్పేసేయండి. మూడో నేత్రం మీదే చిరునవ్వుని కొనసాగిద్దాం. మనలోని ప్రతి అణువు యొక్క ఆనందాన్ని చిరునవ్వులో వ్యక్తీకరిద్దాం. ప్రతి అణువుకి శ్వాస ద్వారా ప్రేమను పంపించండి. లోని ప్రతి ప్రేమను పంపించండి. ప్రేమ మన శరీరంలో ప్రతి అణువు నిండిపోయి చుట్టూ ఉన్న దానికి అందించండి. దృష్టంతా మూడవ నేత్రం పైన